ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై యువత, రైతులు, కార్మికులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తామని చెప్పారు. సిపిఐ హయత్ నగర్ మండల 10వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మరి పాలక పార్టీలు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అదే ఈరోజు ఉన్నటువంటి ప్రజల జీవన పరిస్థితి మీద అనేక అంశాల మీద కమ్యూనిస్ట్ పార్టీగా చర్చించి భవిష్యత్ పోరాటాల వైపు ఆలోచన చేస్తాము. ముఖ్యంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాత్మకంగా మరి 100 సంవత్సరాలు, ఎందుకంటే దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా భారతదేశంలో కార్మిక వర్గానికి, రైతాంగానికి, నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో అనేక సమస్యల మీద అల్పేరుగని పోరాటం నిర్వహించే చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆ పోరాట వారసత్వాన్ని ముందు తీసుకుపోతూ తప్పకుండా ఈ దేశంలో కమ్యూనిస్టుల రాజ్యం మరియు ముఖ్యంగా కష్టజీవుల రాజ్యం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు సాగిస్తుంది. ముఖ్యంగా నిరుపేదల కోసం, మరి ముఖ్యంగా ప్రతి పేదవాని కష్ట నష్టాల్లో ఉంది ప్రతి పేదవాళ్ళ